వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ ముఖ్య నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన మరణం అనేది ఒక మిస్టరీ. ఆ మిస్టరీ ఇప్పటి వరకు కూడా ఏంటనేది అంతుబట్టని విషయం. నేతాజీ తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారని కొందరు చెప్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆయన బతికే ఉన్నారు, అజ్ఞాతంలో జీవించారు, ఆ ప్రమాదంలో చనిపోలా, అజ్ఞాతంలో జీవించారు అంటారు. మరి చంద్రబోస్ మరణంపై నేటికి కూడా చాలా అనుమానాలున్నాయి. అయితే ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారని చాలామంది పరిశోధకులు చెప్పే మాట. కానీ ఇంతవరకు ఆయన మరణానికి సంబంధించి కీలకమైన ఆధారాలు లేవు. అయితే ఆయన మరణం తర్వాత నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకో జీ గుడిలో భద్రపరిచారని చెప్తుంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ విషయంపై నేతాజీ కూతురు అనితా బోస్ ఈ మధ్య స్పందించి కేంద్ర ప్రభుత్వానికి తన విజ్ఞప్తి చేశారు. 2 రోజుల పర్యటన కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్కు వెళ్ళారు. కాబట్టి ఈ దేశంలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని చెబుతున్న స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకురావాలి. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, భారత్కి అంకితమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క అస్థికలు భారత్లో ఉండడమే ఆయనకి మనం ఇచ్చే గౌరవం అంటున్నారు ఆమె. ఇటీవల ఆగస్టు 18న 80వ వర్ధంతి నిర్వహించారు ఆయనది. 1945 ఆగస్టు 18న తైపీ నగరంలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారు అంటుంటారు. అందుకే ఆగస్టు 18న ఆయన వర్ధంతి ఉంటుంది. సరే, ఇదంతా ఇలా ఉంటే నేతాజీ వర్ధంతికి ముందు రోజు ఆయన కుమార్తె అనితా బోస్ తన తండ్రి అస్థికలను భారత్కు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆమె ఏమంటున్నారంటే, తాను చాలా కాలం నుంచి తన తండ్రి అస్థికలను ఇండియాకి తీసుకురండి నేను కోరుతూనే ఉన్నా. టోక్యోలోని రెంకోజీ గుడిలో భద్రపరిచారని చెప్తున్నారు అస్థికలు. తన తండ్రి నేతాజీ వేరని పలువురు నమ్ముతున్నారు. అందుకే వాటిని ఇండియాకి తీసుకురండి, DNA పరీక్ష చేయించుదాం, ప్రభుత్వాన్ని ఇదే కోరుతున్నా. అలానే తన తండ్రి నేతాజీ మరణం చుట్టూ ఉన్న వివాదాలు కూడా పరిష్కరించాలి. ఆ మిస్టరీ ఏంటో బయటికి తేవాలి. తన తండ్రి మరణం చుట్టూ అల్లుకున్న ఈ ఆరోపణలు కానీ శాస్త్రీయ ఆధారాలతో ముగింపు పలకండి. అలాగే నేతాజీ జ్ఞాపకాలను సరైన రీతిలో గౌరవించండి. ఆ అస్థికలను ఇండియాకి రప్పించడమే తన చిరకాల వాంఛ అంటూ ఈ వయసులో ఆమె ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే నేతాజీకి ఆయన పురిటిగడ్డ భారతదేశంలోనే అంతిమ వీడ్కోలు పలకాలని అనుకుంటున్నారు ఆమె. వయసు రీత్యా ప్రస్తుతం వాటిని తిరిగి పొందడం తనకు అత్యంత ముఖ్యం. ఈ అంశంపై తాను ఇక్కడతో ముగింపు పలకాలి, ఆ అస్థికలు ఇక్కడికి వస్తేనే దానికి ముగింపు అని నేను కోరుకుంటున్నా. మరి ఈ సమస్యను నేను నా సమస్యగా తీసుకొని ఇక్కడతో దీన్ని ముగింపు పలకాలనుకుంటున్నాను. అంతేగాని తన పిల్లలు కూడా దీనికోసం పోరాడాల్సిన పరిస్థితి రాకూడదని ఆమె కోరుతున్నారు. మరి ఆయన చితాభస్మాన్ని ప్రజలందరూ చూసి నివాళులు అర్పించాలని ఆమె ఆకాంక్ష. అలా జరగాలంటే నేతాజీ అస్థికలను ఇండియాకి తెప్పించాలని చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. ఇంతకుముందే నేతాజీ మరణంపై అనుమానాలున్నాయి. భారత ప్రభుత్వం 2 దర్యాప్తు కమిషన్లు కూడా వేసింది దీనికి. ఈ 2 కూడా ఆయన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించాయని చెప్పారు. కానీ దీంట్లో ఒక వ్యక్తి, ఆయన నేతృత్వంలోని జస్టిస్ ఎంకే ముఖర్జీ, ఆయన నేతృత్వంలో కమిషన్ మాత్రం వాటిని తోసిపుచ్చింది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నారు. దీంతో నేతాజీ మరణం, రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు నేతాజీవా కావా అన్న విషయం ఒక మిస్టరీగా ఇప్పటికే మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఆమె విజ్ఞప్తిని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమైనా చొరవ తీసుకొని ఆ అస్థికలను ఇండియాకి తెప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ అస్థికలు వస్తే కానీ ఆ మిస్టరీ, ఆ అస్థికలు ఎవరివి, నిజంగా నేతాజీ గారివేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.